ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈ ఏడుపేంటి? అసలు ఇవి ప్రభుత్వ కార్యక్రమాలా? లేకపోతే ఆయన ప్రభుత్వ డబ్బులతోటి ఆయన పార్టీ ప్రచారమా? పార్టీ ప్రచారం కూడా హుందాగా చేసుకోవచ్చు కదండి. దుర్వినియోగం చేస్తున్నావు. ఒకవైపు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నావు, అధికార డబ్బులతోటి జనాన్ని తరలించి దుర్వినియోగం చేస్తున్నావు. అయినా కూడా కొంతవరకు ఒప్పుకుందాం. ఆ భాష ఏంటి? ఆ మాట్లాడే పద్ధతి ఏంటి? నీకు సరిగ్గా తెలుగే రాదు. రెండోది, ఆ మాట్లాడటంలో ఇంత ఒకనాడు అందరూ ఏమనుకున్నారు? రౌడీ మంత్రులు, రౌడీ మంత్రులు అన్నారు. ఇవాళ అనకూడదు, రౌడీ ముఖ్యమంత్రి అని అనాలి. ఎందుకంటే మంత్రులు ఆ రోజు ఎందుకు మాట్లాడారో ఇప్పుడు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి తనే స్వయంగా రెచ్చగొట్టి మంత్రుల చేత ఇలా మాట్లాడించాడనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన భాషకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే భాషకి తేడా ఏమన్నా ఉందా? ఇది నేను అడిగే ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రభుత్వ కార్యక్రమాలు వేరు, ఇప్పుడు మోడీ వస్తాడండి, ప్రధానమంత్రిగా వస్తున్నాడు. బహిరంగ సభ మీటింగ్ పెడతాడు. కానీ 2 తేడా ఉంటది, మీరు గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రారంభం అయిపోంగానే అప్పుడు అధికారులు ఉంటారు, అందరూ ఉంటారు. అక్కడి నుంచి దిగిపోయి వేరే వేదిక మీదకెళ్తాడు. అక్కడ రాజకీయ కార్యక్రమాలు చేస్తాడు. అది ఆ తేడా చూపించాలి గదా! నీకొక ఎందుకంటే మరి నేరస్తులకి ఎక్కడి నుంచి వస్తాయి నీతి నియమాల గురించి మాట్లాడుకోవటం, మనం ఆశించటం కూడా తప్పేమోనని అనిపిస్తా ఉంది. మరి మరి జైలు శిక్ష అనుభవించిన వాళ్ళు నేరస్తులు కాక ఏమనాలి? మీకు అసలు హుందా ఎక్కడుంది? ఆ ముఖ్యమంత్రి పదవి, హోదా, హుందా తగ్గిపోతుంది మీరు అక్కడ కూర్చొని అలా మాట్లాడటం అనేది. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడ ఉందండి? మీలాగా ప్రభుత్వ డబ్బులను ఆయన ఏమీ దుర్వినియోగం చేయట్లేదే. పవన్ కళ్యాణ్ మీలాగే క్విడ్ ప్రోకో తోటి మిగతా వాళ్ళ డబ్బులన్నీ బొక్కేయలేదే. పవన్ కళ్యాణ్ మీలాగా 18 నెలలు జైలు జీవితం అనుభవించి చెప్పకూడు తినలేదే. పవన్ కళ్యాణ్ మీలాగా తన తల్లిని చెల్లిని గెంటేయలేదే. చెప్పాలి చూస్తే, వ్యక్తిగతంగా మాట్లాడాలి చూస్తే పవన్ కళ్యాణ్ కాదు, మీ దగ్గర చాలా ఉన్నాయి చెప్పాల్సినవి. మీ రంధ్రాలు బయట వాళ్ళకి తెలియదు అనుకోకండి. కాకపోతే ఆయన హుందాతనంతో మీ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళటం మర్చిపోతున్నారు అది. దాన్ని పవన్ కళ్యాణ్ ఇవాళ ఏదైనా కావచ్చండి. నువ్వు పవన్ కళ్యాణ్‌ని తిట్టే కొంది నిజంగా మాలాంటి వాళ్ళం పవన్ కళ్యాణ్ కొంత ఏదో తేడా కొంచెం ఇంకా బెటర్‌గా చేసి ఉండాల్సిందని అనుకునే వాళ్ళం కూడా మీరు తిట్టే కొంది మళ్ళా మాలో ఉత్సాహం పెరుగుతుంది. ఖచ్చితంగా మిమ్మల్ని ఓడించాలి, పవన్ కళ్యాణ్‌ని గెలిపించాలని. ఎందుకంటే ఆయన ఒక నిజాయితీపరుడు, నిస్వార్థపరుడు. ఆయన సొంత డబ్బులు ప్రజలకు ఖర్చు పెట్టుకుంటున్నటువంటి వ్యక్తి. ఆయన వ్యక్తిత్వాన్ని విమర్శించే నైతికత మీ దగ్గర ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి? ఒకసారి ఆలోచించండి. మీకు మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి. మీకు ఆ నైతిక హక్కుందా అని నేను అడుగుతున్నాను. మకిల చరిత్ర ఉన్నవాళ్ళు ఇంకొకరు చొక్కా మీద మకిలం పుయ్యాలనుకుంటే అది అంటదక్కడ. మీ చరిత్రే అది. స్వచ్ఛమైన వాళ్ళు మాట్లాడొచ్చు. ఒప్పుకుంటాను. మీరేమన్నా నిజంగా పవన్ కళ్యాణ్ మాట్లాడాడంటే ఒక అర్థం ఉంది. ఆయనేమి ఎటువంటి అవినీతి లేదు ఆయన దగ్గర. ఆయన ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆయన ఇదేంటో చూపించాడు జనాలకి. సో, కాబట్టి ఆయన మిమ్మల్ని వ్యక్తిగతంగా మాట్లాడకపోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అన్ని రోజులు మీయే కాదు. ఇప్పటికే మీ మీద వ్యతిరేకత మాకొస్తున్న గ్రౌండ్ రిపోర్ట్స్‌ని బట్టి చూస్తే తీవ్రంగా ఉంది. మీకు తెలియట్లేదది. తీవ్రంగా ఉంది చాలా. సో, కాబట్టి మీరు ఎన్ని ఎమ్మెల్యేలు ఇన్‌చార్జీలు మార్చినా, ఇంకోటి మార్చినా పరిస్థితుల్లో మార్పొస్తుందని అనుకోకండి. అందుకనే నాకు అర్థమవుతుందేంటంటే మీరు ఆ ఫ్రస్ట్రేషన్‌తోనే ఇట్లా మాట్లాడుతున్నారు. ఫ్రస్ట్రేషన్ పెరిగే కొద్దీ వ్యక్తిగత దాడులొస్తాయి. విధానాల మీద జవాబులుండవు. మరి వాళ్ళు అడుగుతున్నది, జనసేన కొన్ని ప్రశ్నలు అడిగారు. ఇక్కడ కుంభకోణాలు జరిగినాయని అడుగుతున్నారు. నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్‌లో పెట్టి చెప్పాడు. వాటికి ఆన్సర్ చెప్పండి మీ దగ్గర సమాధానాలుంటే. వాటికి చెప్పకుండా వ్యక్తిగత బూతులేంటండి?
అసలు మీరు ఎట్లా ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారో నాకైతే అనకూడదు, నిజంగా నాకు అర్థం కాలే. కాచుకోండి, పవన్ కళ్యాణ్ సంగతి వదిలిపెట్టండి. మీ చెల్లెలు వస్తుంది ఆంధ్రాలో రేపు ప్రచారానికి కాంగ్రెస్ తరఫున. జనవరిలో కాంగ్రెస్లో చేరిద్దట. చేరిన తర్వాత మీ దగ్గర కూడా విజయవాడలో, వైజాగ్లో మీటింగులు పెడుతుందట. మరి మీకు చెంప చెల్లుమనిపిస్తూ ఉంది. మీ చెల్లెలే వచ్చి మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటే ఇక ఏమనుకోవాలి? నేను ఇంకొకటే మళ్ళీ చివరగా నేను అదే చెప్తున్నాను. పవన్ కళ్యాణ్‌ని వ్యక్తిగతంగా మీరు తిట్టే కొద్దీ పవన్ కళ్యాణ్ బలపడతాడు తప్పితే బలహీనపడడు. చెప్పాను కదా! నేను వీడియో చేసి చాలా రోజులైంది. ఇవాళ పవన్ కళ్యాణ్ మళ్ళా ఎందుకు మీరు అది మాట్లాడిన వెంటనే చేయాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే అతనిలో కొన్ని లోపాలుంటే ఉండొచ్చండి. ఎవరి దగ్గర వ్యక్తిగత లోపాలే. కాతే మనిషి నిజాయితీపరుడు. అది మనం మర్చిపోవద్దు. ఆయన నిస్వార్థంగా పనిచేస్తున్నాడు సమాజాని కోసం. అటువంటి వ్యక్తిని పట్టుకొని మీరు తిడతా ఉంటే ఖచ్చితంగా అందరూ కూడా రియాక్ట్ అవుతారు. మీరు అందుకని అంటున్నా, మీరు తిట్టే కొద్దీ పవన్ కళ్యాణ్‌కి ఓట్లు పెరుగుతాయి. ఒక్కొక్క సభలో మీరు తిట్టండి, పవన్ కళ్యాణ్ వైపు ఒక్కొక్క శాతం పెరుక్కుంటా వెళ్ళిపోతుంది ఓట్ల శాతం. అది మరి మీకు అర్థమవుతుందో లేదో నాకైతే అర్థం కాదు. మాకైతే మాలాంటి వాళ్ళందరికీ కొంచెం అర్థమవుతుంది ఏంటంటే, ఒకటి మీ మీద ప్రభుత్వ వ్యతిరేకత, పర్టిక్యులర్‌గా మీ మీద వ్యతిరేకత రోజు రోజుకి పెరుగుతుంది జనంలో. రెండోది, మీరు పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ పరుడిని తిట్టే కొద్దీ కూడా వ్యతిరేకత ఇంకెక్కువవుతుంది, రెట్టింపవుతుంది. కాబట్టి మీ ఓటమిని మీరే కొని తెచ్చుకోబోతున్నారు. నేను చెప్పేది నిజం కాబోతుంది జగన్మోహన్ రెడ్డి. వేచి చూడండి. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. ఇంకొక ఎపిసోడ్‌లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.